హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చి చూస్తున్నారుగా కోడిగుడ్లు అండి. కోడిగుడ్లతో ఎగ్ పప్పు అండి. ఎగ్ పప్పు తెలుసుగా మనకి, మన బేకరీలో దొరుకుతాయి కండి. ఎగ్ పప్స్ మనం తెచ్చుకొని తింటాంగా, పిల్లలకి స్నాక్స్కి అయినా మనమైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా వచ్చినా చుట్టాలు వచ్చినా ఎక్కువ తెచ్చేది మన ఎగ్ పప్పు అండి. ఎగ్ పప్పు తయారు చేయబోతున్నానండి. దీనికి 5 కోడిగుడ్లు తీసుకున్నానంటే 4 కాకపోతే ఒకటి ఎక్స్ట్రా వేసి 5 కోడిగుడ్లు మీ ఇష్టం. అర డజన్ కావాలంటే అర డజన్, 3 కావాలంటే 3, 2 కావాలంటే 2, ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకోవచ్చండి. నేనైతే 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఎగ్ పప్పు తయారు చేయబోతున్నా. ఈ ఫస్ట్ తీసుకొని 5 కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలండి. ఎగ్గుది ఉడకబెట్టేది ఉందండి నా దగ్గర, అది పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని దీంట్లో ఈ కప్పుతో, ఇదిగోండి ఈ కప్పుతో 1 కప్పు వాటర్ పోసి ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలండి. మీ ఇష్టం అండి. కావాలంటే మీరు ఒక బౌల్లోకి వేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చండి. నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు. నాకు ఇది ఉందని నేను ఇది ఇలా పెట్టేసేసుకొని బటన్ నొక్కేస్తే అయిపోయింది. చూసారు, అరమంట వచ్చింది. ఒక 10 నిమిషాల్లో ఇది ఉడికిపోయింది. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి అండి. ఇదిగోండి ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి. ఇదిగో ఈ మైదా పిండి 1 కప్పు. ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, ఈ 2 తీసుకుందామండి. అనుకున్నాం కదండి, ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. మీకు ఇష్టం, చాలా బాగుంటుందండి ఎగ్ పప్పు. చాలా మన రెస్టారెంట్ టైప్లో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం పిండి కలిపి పక్కన పెట్టుకోవాలండి. చూసారా, పిండి ఇలా కలుపుకోవాలండి. ఇట్లా ఫస్ట్ ఇలా కలిపేసేసుకొని తర్వాత వాటర్ కావాల్సినన్ని వాటర్ పోసుకుంటూ మనం కలిపేసుకోవాలి. వాటర్ మనకు కావాల్సినన్ని పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవటం అండి. స్మూత్గా మన చపాతీ పిండిలాగా కలిపేసుకోవటమే. ఇవ్వండి, చూసారా పిండి ఎంత స్మూత్గా ఇలా కలుపుకోవాలండి. పిండి ఎప్పుడైనా ఇట్లా స్మూత్గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఒక టవల్ ఒకటి కప్పుకోవాలండి. చిన్న మ్యాప్కిన్ ఒకటి కప్పుకొని ఇది పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. 3 ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసేసి 3 ఉల్లిగడ్డలు సన్నగా కోసుకోవాలి, పెట్టుకోవాలండి. మన కర్రీ చేసుకోవాలి కదా, దాంట్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఫస్ట్ బాండి పెట్టుకొని ఒక అరగంట ఆయిల్ పోసుకోవాలి. అరగంట ఆయిల్ పోసుకొని జీలకర్ర కొంచెం అండి, 1 పావు స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఇవన్నీ మగ్గిపోయే లోపల ఇదిగోండి సన్నగా కోసుకున్న 2 పచ్చిమిరకాయలు అండి. సన్నగా కోసుకున్న 2 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, ఉల్లిగడ్డల ముక్కలు సన్నగా కోసుకున్న. ఇవి బాగా కలిపేసుకోవాలండి. ఇవి బాగా మగ్గిపోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆయిల్లో మగ్గిపోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. 1 పావు స్పూను సాల్ట్, పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు అనేది మెత్తగా మగ్గిపోతాయండి. బాగా మెత్తగా మగ్గిపోతాయి మనకి పసుపు ఉప్పు వేసుకుంటే. ముందే వేసుకుంటే పసుపు ఉప్పు ఎప్పుడైనా మొత్తం మగ్గిపోతాయి. మనకి ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాయి కండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి. మీ కారం ఉంటేనే మసాలాలు ఏదన్నా కొంచెం ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర వేసుకున్న పొడి అండి. చిటికెడంతా అల్లం వెల్లి పేస్ట్, ఎంతో చిటికెడేనండి. కొంచెం టేస్ట్ కోసం వేసుకోవటం అల్లం వెల్లి పేస్ట్. ఆ ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుందండి. అల్లం వెల్లి పేస్ట్ ఫ్లేవరే వేరుగా ఉంటుంది. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఎంతో 1 పావు స్పూను కారం, లాస్ట్లో కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు ఊరకట్ట మగ్గించుకుందామండి. 2 నిమిషాల పాటు కర్రీ మనకి ఎగ్ పప్పులోకి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది చక్కగా. మనకి ఎగ్స్ కూడా ఉడికిపోయినాయండి. చక్కగా మనకి కర్రీ అయిపోయిందండి. ఇది చల్లార్చుకున్నామండి. పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టుకొని అంతలోకి చపాతీ చేసుకుందాం మనం.
కొంచెం ఒక పావు కప్పు 2 స్పూన్లు అండి, ఇదిగోండి 2 స్పూన్లు మైదా తీసుకొసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని అచ్చం ఆయిల్తోనే కలుపుకోవాలండి. వాటర్ పోయకుండా అచ్చం ఆయిల్తోనే మనం కలిపేసుకుందాం. పోసుకొని ఎక్కడ వంటలు లేకుండా కలిపేసుకుంటూ ఉండాలండి. ఇట్లాగా ఇక్కడ చూడండి, ఇట్లా కలిపేసుకుంటూ నీట్గా ఇదిగోండి. చూడండి ఇలా కలుపుకోవాలండి. ఇట్లాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీ చూసారు, ఇందాక మనం కలిపెట్టుకొని ఇట్లా గుచ్చుతా చూడు, చేతికి కూడా అంటకుండా చక్కగా ఇలా వచ్చేసింది ముద్ద. చూసారా? ఇలా పొడి పిండి వేసుకొని ముద్ద వేసుకొని ఇలా మీ ఇష్టం అండి, మీకు కావాలంటే చక్కవైనా చేసుకోవచ్చు. నేను కింద మా బండమేం చేస్తున్నానండి. ఇలా పల్లసాగు చేసుకోవాలండి. ఎంత పలసాగు వస్తే అంత పలసాగు చేసుకోవాలి చపాతీ. మన చపాతీ అంత పలసాగు వస్తే అంత పలసాగు చేసేసుకోవాలి. ఇట్లా పలసాగు వచ్చింది కానీ ఈ పలసాగు తీసి ఇలా చేసుకోవాలి. చేసుకుందామండి. మళ్ళీ ఒకటి అట్లా 6 చేసుకోవాలండి. 6 కానీ 7 కానీ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ. నేను 2 కప్పులు పిండి కలిపా కదండి, నాకు 7 అయినాయండి. 2 కప్పుల పిండికి 7 అయినాయి. చక్కగా మనం 6 చేసుకున్నామండి. ఇదిగోండి 6 చేసుకున్నాం కదా, ఇది ఒక్కోటి ఇలా వేసుకొని చేసుకున్నాం కండి. ఈ మిశ్రమం దీని మీద ఇలా రాసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా రాసుకోవాలి, అప్లై చేసుకోవాలండి. మొత్తం ఒకటి వేసుకోవాలి మనం. అది ఒకటి వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకటి ఇలా సేమ్ మళ్ళీ దీని నిండా ఇలా ఎత్తికేసుకోవాలి. దీని నిండా మళ్ళీ రాసేసుకొని అట్లా 6 మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం 6 ఇలా సేమ్ పెట్టేసి ప్రిపేర్ చేసుకోండి. 6 మనం అతికిచ్చేసుకున్నామండి. పైదానికి రాయక్కర్లేదండి. ఇట్లా పైదానికి రాయకుండా మనం సమానంగా పలకమల్లో కట్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్ మనం ఇలా తీసేసుకోవాలండి. ఈ పీసెస్ వేస్ట్ అయిపోతాయి, ఇలా తీసేసుకోవాలి. ఇలా షేప్లో కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటాయండి. ఎగ్ పప్పు అనేది పలక షేప్లోనే కట్ చేసుకోవాలి. ఇట్లా పలక షేప్లో వచ్చేసాక ఇవి 6 పీసెస్ వస్తాయండి మనకి. ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకొని ఇలా ఈ షేప్లో ఇలా పీసెస్గా తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని చక్కగా వీటిని మళ్ళీ ఒక్కొక్క పీసెస్గా చేసేసుకోవాలి. పీసెస్ని మళ్ళీ ఇలా మనం రౌండ్ మళ్ళీ ఇట్లా షేప్లో చేసేసుకోవాలండి. మనకి కావాల్సినంత చేసేసుకున్నాం కదా. సరిపోద్దండి ఇది షేపు. ఇప్పుడు ఎగ్గు 5 ఎగ్గులు ఉడకబెట్టుకున్నాం కదండి. 5 ఎగ్గులని ఇలా కట్ చేసుకోవాలి. కావాలంటే ఎగ్గు పెట్టుకోవచ్చండి. నేను ఎగ్గు పెట్టకుండా ఇట్లా మధ్యకి ఇలా కట్ చేస్తాను. అన్నీ ఇలా కట్ చేసేసుకుందాం. కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కండి. ఇందాక మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాక ఆ కర్రీ ఇలా పెట్టేసి ఇలా కర్రీ పెట్టేసి ఎగ్గు దీని మీద ఇలా పెట్టేసేసి ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ఆయిల్ రాసుకుందామండి, విడిపోకుండా కొంచెం ఆయిల్. ఇలా ఇప్పుడు దీన్ని కూడా ఇలా చూసారా? చక్కగా మనకి ఎగ్ పప్పు మీకు కావాలంటే ఓయి ఉంటే ఓయిల్లో పెట్టుకోవచ్చు, లేదా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. దీన్ని ఇలాగే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓయి ఉంటే నాకు ఓయి ఉంది కాబట్టి ఓయిలో పెట్టుకుంటానండి. మొత్తం ఇలా ప్రిపేర్ చూడండి. ఇదిగోండి ఇట్లా మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకున్న ఇట్లా ఎగ్ పప్పు చూసారా? ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇట్లా మన పొల్ల కూడా వచ్చేసినాయండి చక్కగా. చూసారా? ఇది అయినాయండి నాకు ఎగ్ పప్పులు వచ్చేసి 9 ఎగ్ పప్పులు అయినాయండి. 9 ఎగ్ పప్పులు అయినాయి. ఇవి మా మైక్రో ఉందండి నాకు. ఇదిగోండి మైక్రో ఉంటే మైక్రోకి దీనికి ఒక ప్లేట్ ఇస్తాడండి. ఆ ప్లేట్కి ఆయిల్ రాసి ఇట్లా పెట్టుకోవాలన్నీ. చూడండి మైక్రోలోంచి తీస్తున్నానండి. ఇదిగోండి మైక్రోలోంచి
తీస్తున్నానండి. చక్కగా మనకి రెడీ అయిపోయిందండి ఎగ్ పప్పు చూడండి కాలిపోతున్నాయండి, బాగా కాలిపోతున్నాయి. నేను ప్లేట్ పట్టుకొని తీసానండి, కాలిపోతున్నాయి. ఇదిగోండి వేడిగా ఎగ్ పప్పు చూడండి చక్కగా మనకి ఇట్లా రెడీ అయిపోవాలండి. నేను 2 నిమిషాలు చల్లార్చానండి, మైక్రో ఆపేసి 2 నిమిషాలు 25 నిమిషాలు పట్టిందండి. 25 నిమిషాలలో మైక్రోలో అయిపోయిందండి. 25 మైక్రో ఉన్న వాళ్ళు 25 నిమిషాలు పెట్టుకోవాలండి. ఇక్కడ ఉంటుందండి మనకి ఆప్షన్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్లో చదువుకొని 25 నిమిషాలు పెట్టుకుంటే అయిపోయిద్దండి మైక్రో ఉన్న వాళ్ళకైతే. చానండి కొద్దిగా చల్లారిని వేడిగా ఉన్నాయి చూడండి. చక్కగా మనకి ఎగ్ పప్పు ఎంత చక్కగా రెడీ అయిపోయింది, ఎక్కడ ఇడిపోకుండా మనకి ఇదిగోండి పొళ్ళ కూడా ఇదిగోండి పొళ్ళు కూడా ఉందండి మనకి. ఎక్కడ ఇట్లాగా రెడీ చేసుకోండి ఎగ్ పప్పు, సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను 9 చేశానండి, 5 పెట్టా. మా పిల్లలు వేడితోనే తినేశారు ఒక 4. ఇదిగోండి 5 ఉన్నాయండి. చూస్తున్నారా, మన ఎగ్ పప్పు రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.